బిజినెస్ చదువుకోవాలని చేయాలా, చైనా చేయొచ్చా లేదా? సో చాలా మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రేట్ లీడర్, మన మెంటర్ సార్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. అందరికి అర్థమైంది అనుకుంటా. ఒకసారి లేచి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. సో సార్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ सॉन्ग लगाओ अल्लाह తయారున్నారా? ఒకసారి అడుగుతామా? తయారున్నారా? కూర్చోండి. ఎస్. సో చాలా సేపటి నుంచి మీరు ఇట్లా కూర్చున్నారు అందరు. సో జరా కదలాలి కదా. ఓకే. సో ఉట్టిగా ఫారెన్ ట్రిప్ ఉట్టిగా రాదు. ఇట్లా మంచిగా ఫ్లైట్ ఎక్కాలి, ఎంజాయ్ చేయాలంటే జర మూమెంట్ రావాలి, లోపల కదలిక రావాలి. ఆరామ్సే ఇట్లా సార్ చెప్తున్నారు, అందరూ చూస్తున్నా నేను అప్పటి నుంచి. మీ క్లాస్ లో మీ టీచర్ ముందు ఇట్లా చేసినారు అనుకో, టీచర్ ఏం చేస్తుంది? పండుకుంటున్నావా అని అంటది కదా లేదా? ఇట్లా నేను అంటలేను. ఓకే, నేను మీకు టీచర్ కాను, కానీ నేను ఇక్కడ ఏమైతే నేర్చుకున్నా అండ్ దేని ద్వారా అయితే నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది, ఇక్కడ ఉన్న చాలా మంది లైఫ్ లో మార్పు వచ్చింది, అది నేను చెప్పడానికి ఇక్కడ వచ్చిందా. మీరు తయారు ఉన్నారా? ఓకే, అందరు అంటలేరు. అంటే నా భాష అర్థమవుతుందా లేదా? నా తెలుగు అర్థమవుతుందా ఇక్కడ? ఓకే, రైట్. ఎందుకంటే మళ్ళీ నేను అది దుబాయ్ భాష మాట్లాడేది ఉంటది, మరి అరబిక్ భాష. ఎందుకంటే నిన్ననే వచ్చినాం కదా అక్కడి నుంచి. సో మా లోపల మొత్తం దుబాయ్ ఉన్నది. మీరు వీడియోస్ చూస్తున్నారు, ఇంత చూశారు. మేము అది 5 రోజులు జీవించి వచ్చినాము. ఓకే, ఇట్లానే ఉంటుందట. చలో, అయితే మీకు అర్థమవుతుంది కదా. చూడండి, ఎంతమంది అనుకుంటున్నారు రాబోయే 6 నెలల్లో నేను కూడా నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ థాయిలాండ్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని ఎంతమంది అనుకుంటున్నారు? సౌండ్ కూడా రావాలి. ఎంతమంది? ఇప్పుడు కథ మొదలవుతుంది. ఇప్పుడు అరుచుకుంటే కాదు, ఇప్పుడు పని చేసేది చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఒకవేళ వింటలేరు అనుకోండి, మీరు ఇక్కడే ఉంటారు, మేము థాయిలాండ్ వెళ్తాం. ఏం చెప్తున్నా నేను, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చెప్తున్న మాటలు మీరు వింటే, దాని మీద పని చేస్తే మీరు కూడా మాతో పాటు థాయిలాండ్ వస్తారు. మీ వీడియో ఇక్కడ ప్లే చేస్తాము. ఇది వినలేదనుకో, మీరు ఇక్కడే ఉంటారు. మేము ఇట్లా తిరిగి మళ్ళీ మీకు ఫోటో చూపెడతాం. ఇదిగోండి, మీరు అబ్బా నేను కూడా వెళ్తే బాగుంటుండే అని అనుకుంటారు. తయారున్నారా? ఎస్. ఇప్పుడు చేసే పనులు ఏమేమి ఉన్నాయి? మార్నింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు వింటున్నారు. 1 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది షో ది ప్లాన్ వలన. ఒక వ్యక్తి మీకు ప్లాన్ షో చేస్తారు. ఈ బిజినెస్ ఇట్లా ఉన్నది,
దీంట్లో ఇట్లాంటివి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ కంపెనీ గురించి చెప్తారు, ప్రోడక్ట్స్ గురించి చెప్తారు. స్టార్టింగ్ విన్నర్ కదా, అది నేర్చుకోవాలి ఫస్ట్. అది ఎట్లా షోది ప్లాన్ చేయాలి, కొత్త వ్యక్తికి మనము ఈ బిజినెస్ గురించి ఎట్లా చెప్పాలి, అది నేర్చుకోవాలి. ఎంతమంది చెప్పగలుగుతున్నారు, నేర్చుకున్నారు? ఎస్, అందరూ నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం మాట్లాడినాము అగ్రి ప్రొడక్ట్స్ గురించి. డబ్బు కావాలి, ఇన్కమ్ రావాలి, పెద్ద బిజినెస్ కావాలి, పెద్ద పీవీ. పీవీ అంటే అర్థమవుతుంది కదా, పీవీ. టీవీ తెలుసా? టీవీ ఉందా ఇంట్లో? అది చూస్తే పీవీ రాదు. ఓకే, సో పీవీ రావాలి. సో పీవీ ఎట్లా వస్తుంది? మన దగ్గర ది బెస్ట్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్నది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఓకే, మనము వ్యవసాయంలో ఏవేవైతే మనం వాడే ప్రోడక్ట్స్, ఉత్పత్తులు ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం వాడాలి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా చెప్పే విధానం నేర్చుకోవాలి. డెమోన్స్ట్రేషన్స్ ఉంటాయి. ఇవాళ వెంకట్ సార్ చాలా మంచిగా వివరంగా చెప్పారు, డెమోన్స్ట్రేషన్స్ ఇచ్చారు. అర్థమైంది కదా, అది నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకు పెద్ద బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ నుంచి వస్తుంది. కుల్కర్ణి సార్ మంచిగా చెప్పారు. చూడండి, ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, మోకాలు నొప్పి, నడుము నొప్పి, ఈ నొప్పి, మొత్తం ప్రతి ఇంట్లో అది ఏదో ఒక స్టోరీ ఉన్నది. అంటే అందరికీ ఏం కావాలి? ఆరోగ్యం సంబంధించిన ప్రోడక్ట్స్ అందరికీ అవసరమే. అవసరం ఉందా లేదా? ఆరోగ్యం అందరికి కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే మనం చెప్పే విధానం నేర్చుకోవాలి. పుట్టిగా ఇది బాగుంది వాడు, ఇది తీసుకో, ఇది వాడు అంటే పో అంటారు. ఓకే, కొంతమంది అట్లా చేసేస్తారు. సో తెలియకుండానే రాంగ్ పద్ధతిలో మనము ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతాము. ట్రైనింగ్ తీసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మీరు ఆరోగ్యం సంబంధించిన మంచి డెమోన్స్ట్రేషన్స్, డెమోలు ఉంటాయి మన తన. ఇప్పుడే మీరు చూశారు ఫ్లాక్స్ ఆయిల్ డెమో, థర్మోకాల్ డెమో, ఓకే, ఐరన్ ప్రోడక్ట్ డెమో చూశారు. అట్లా ఏమేమి డెమోస్ ఉన్నాయి అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని ఇట్లా ఒక డెమో బ్యాగ్ తయారు చేసుకోవాలి. ఎంతమంది దగ్గర డెమో బ్యాగ్ ఉన్నది? జర చేయి లేపండి. వీళ్ళు జర థాయిలాండ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే లేదు, ఇక మీరు డిసైడ్ చేసుకోండి, మీరు థాయిలాండ్ వెళ్తారా, పిట్లం వెళ్తారా? ఓకే, సో థాయిలాండ్ వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర మొత్తం డెమో కిట్ ఉండాలి. తయారు చేసుకుంటారా డెమో కిట్? ఎస్ సార్, నోవా? మంచిగా అరవండి. ఇంటికి పోయిన తర్వాత మీకు అక్కడ భోజనం ఉంటుంది. ఓకే, రైట్. అర్థం కాలే కదా మీకు? కొన్ని విషయాలు ఇప్పుడు అర్థం కావు, ఇంటికి పోయిన తర్వాత అర్థమవుతుంది. సో లాస్ట్ మాట, అగ్రి ప్రొడక్ట్స్ తర్వాత సలీం సార్ వచ్చారు. సలీం సార్ వచ్చి 500 PV క్లబ్ గురించి మాట్లాడారు. మనకు పెద్ద ఇన్కమ్ కావాలి, నెలకు 50,000, లక్ష, కార్ రావాలి, పెద్ద టీం ఏర్పడాలి అనుకుంటే మనం 500 పాయింట్స్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి నెల ఎంత బిజినెస్ చేయాలి? పర్సనల్ యాక్టివిటీతో. నేను స్వయంగా కష్టపడి కొంతమందికి చెప్పి, నేను కొంచెం వాడుకుంటున్నా, కొంతమందికి చెప్తున్నా, 500 PV చేసే ఒక విధానం నేర్చుకోవాలి. ఓకే, అర్థమైందా? సలీం సార్ అర్థం చేపించారు. ఎంతమందికి అర్థమైంది? జర ఇట్లా చేయలేపండి. ఓకే, వెరీ గుడ్. సో ఇది మొత్తం సీక్వెన్స్ మనము ఇక్కడ 2-3 గంటల నుంచి ఎందుకు కూర్చున్నాము అంటే నేర్చుకోవడానికి కూర్చున్నాము. దేని గురించి కూర్చున్నాము? అచ్చా, నేర్చుకోవడానికి. ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడ? అచ్చా, ఎంతమంది దుబాయ్ సినిమా చూడడానికి వచ్చారు? హలో, ఎవరు రాలే కదా? ఒక వ్యక్తి వచ్చింది, మీరు వచ్చింది. చూడండి, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది. ఏమి ఇది టీవీ సీరియల్ చూడడానికి వచ్చిందమ్మా? ఇట్లా బయటికి వెళ్తారు. సార్ ఏం చెప్పిండు అంటే చాలా బాగా చెప్పిండు సార్,
అరే ఏం చెప్పిండు చాలా బాగా చెప్పి అరే ఏం చెప్పిండు అంటే మర్చిపోతాము. హలో, అందు గురించి ఒక నిమిషం, అందు గురించి రాసుకునే అలవాటు చేయండి. అసలు ఎవరెవరికి తెలుగు రాయడం వస్తుంది? ఎవరికి వస్తుంది వాళ్ళు రాసుకోండి. ఎవరికి రాదు వచ్చే వాళ్ళకు పట్టుకోవాలి. మీరు నువ్వు రాయి నాకు చూపెట్టు, నువ్వు రాయి నాకు చూపెట్టు అని చెప్పాలి. నిజంగా మా దగ్గర చాలా మంది చదువు రాని వాళ్ళు ఏం చేసిండ్రు, చదువు వచ్చిన వ్యక్తి దగ్గర అరే నీకు ఒక చాక్లెట్ ఇస్తా జర రాయి, నాకు రాదు చాక్లెట్, ఓకే రాయడం రాదు, ఆ నోట్స్ నాకు ఇచ్చేయి, మా పిల్లలతో నేను రైట్ చదివిపిస్తా, నేను కూడా నేర్చుకుంటా. నేర్చుకోవడానికి తయారు లేము. ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్స్ ఏమున్నదంటే కొన్ని మిస్టేక్స్ మనం ఈ బిజినెస్ లో చేస్తున్నాము, అందు గురించి మనము ముందుకు వెళ్ళడం అనేటిది ఆగిపోతుంది. సో కొన్ని మిస్టేక్స్ గురించి నేను మాట్లాడుతున్నా, మీరు తయారు ఉన్నారా? ఓకే. సో ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది ఏమున్నది తెలుసా? నేర్చుకోవడానికి తయారులేము. ఏమంటున్నా నేను? నేర్చుకోవడానికి తయారులేను. అరే అట్లా సార్, ఎందుకు సార్? ఇక్కడ 3 గంటల నుంచి దేని గురించి కూర్చున్నా నేను? సో ఇక్కడ కూర్చుంటేనే నేర్చుకుంటున్నానని గ్యారంటీ ఉన్నదా? హలో, ఉందా గ్యారంటీ? మీకు అనిపిస్తుందా? చూడండి, మా అప్లైన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నన్ను. ఇందర్వీర్ భయ్య గ్రేట్ పర్సన్, మనందరికీ అప్లైన్ అవుతుంది. ఒకసారి క్లాప్స్ కొట్టాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే నేను చాలా చదువుకున్నా, ఇన్ని పుస్తకాలు చదివినా, ఇక్కడ మొత్తం గడ్డి నింపుకున్నా ఇట్లా నాలెడ్జ్. ఇక నా ముందు ఎవరేమంటారో అంత మనకు అర్థమైపోయింది. సో మా అప్లైన్ ఫస్ట్ అన్నాడు, చరణ్ సింగ్ ఇక్కడ కూర్చో, నువ్వు ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి పోయినావా అని అడిగాను. పోయినా సార్. సో ఎన్ని లీటర్? 500 పెట్రోల్ వేయంటే అతను ఏం చెప్తాడు అని అన్నాడు. ఏం చెప్తాడు? ఇట్లా స్టార్ట్ చేసేస్తాడా? సార్ 0 చూడు అని అంటాడు. ఏమంటాడు? అంటాడా లేడా? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా? పెట్రోల్ వేయడం స్టార్ట్ చేయకముందు సార్ 0 చూడండి అని అంటారు. మనం చూడ 0 ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో మా అప్లైన్ ఏమన్నారంటే ఈ బిజినెస్ నువ్వు చేయాలంటే ఫస్ట్ నువ్వు 0 అయిపోవాలి. పాత అలవాట, పాత నాలెడ్జ్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త విన్నింగ్ టీమ్ నాలెడ్జ్ తీసుకో, అప్పుడు స్టార్ట్ కానీ అన్నారు. చాలా మంది ఇక్కడ వస్తారు, అన్ని నేర్చుకుంటారు, మళ్ళీ అదే పాత అలవాటుతోనే జీవితం గడుపుతూ ఉంటారు. సో మనకు మనం మార్చుకోవాలి. చాలా మంది అక్కడే వెనుకబడి ఉంటారు. పాత ఆలోచన సరళి, పాత అలవాట, పాత పని చేసే విధానము, పాత మాట్లాడే విధానము. ఓకే, మనము పాత అలవాటులు ఎట్లా వచ్చినాయి? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో చూస్తున్నాము, మన చుట్టాలలో చూస్తున్నాము, సినిమాలలో చూస్తున్నాము, ఇప్పుడు ఇంకా ఘోరంగా టీవీ సీరియళ్లలో చూస్తున్నాము. అక్కడ అప్లైన్ సబ్మిషన్ గురించి మనం మాట్లాడతాము. అప్లైన్ మాట వినాలి. ఇప్పుడు అప్లైన్ మాట వినాలి అని ఏ టీవీ సీరియల్లో ఉంటుందా? ఉండదు. భర్త మాటనే వినొద్దు, అత్త మాట వినొద్దు, ఓకే కోడల మాట వినొద్దు, ఆమె ఇట్లా చూడాలి, ఆమె బయటికి వెళ్తే అని చేయాలి. మొత్తం అదే చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా అదే చేస్తారు. అప్లైనా? ఇతనికి ఏం తెలుసు, ఇతని మాట ఎందుకు వినాలి? పాత అలవాట్లతో ఈ బిజినెస్ లో వస్తే మీరు ఫెయిల్ అవుతారు. మీరు థాయిలాండ్ కి రాలేరు, మీరు పిట్లంలోనే ఉండిపోతారు. నిజంగా అంటున్నా, ఇది జోక్ కాదు. ఇది మార్చుకున్న వాళ్ళు మాతో దుబాయ్కి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉన్నారు, మిరాజుద్దీన్ ఉన్నారు, శరణప్ప గారు ఉన్నారు, ఇబ్రాహిం ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఎవరుకున్నారు? ఓకే, వీళ్ళ గురించి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయండి. ఒకవేళ వీళ్ళు ఇక్కడి నుంచే పని చేసి దుబాయ్ వరకు ఫారెన్ ట్రిప్స్ తీసుకోగలుగుతున్నారంటే మీరు తీసుకోలేరా? ఎక్కడ ఆగింది అంటే ఫస్ట్ నేర్చుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవడం కాదు,
కూర్చున్న తర్వాత నేను ఏం నేర్చుకున్నా ఇవాళ నుంచి నా లోపల ఏం మార్పు వస్తుంది ఇది డిసైడ్ కావాలి. ఇవాళ నుంచి కొన్ని విషయాలు వదిలేస్తా, ఇవాళ నుంచి ఇది చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ముగ్గురికి ప్లాన్ చెప్పాలంటే చేస్తా. మా అప్లైన్ చెప్పిండు రోజు ముగ్గురికి చెప్పాలి, చెప్తా ఖచ్చితంగా. ఇది అలవాటు. ఇక్కడ ఎస్ సార్ చెప్తా అని మళ్ళీ బయటికి పోయి మర్చిపోయినాం అనుకో, మారినారా? జీరో అయినరా? జీరో కాలే. ఇప్పుడు ఒక గ్లాస్ ఉందా మన దగ్గర? ఇది గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ లో నీళ్లు మొత్తం ఫుల్ ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నా నీళ్ళై. ఏం చెప్తున్నా? ఈ గ్లాస్ లో నీళ్ళు ఆల్రెడీ ఫుల్ ఉన్నది. నేను చెప్తున్నా నీళ్ళై. ఏమైతుంది? అంతే కదా? యూస్ఫుల్ అది వేస్ట్. అది వేస్ట్ పోతుందా లేదా? ఇప్పుడు మన దిమాగ్లో ఆల్రెడీ ఏదో ఉన్నది నిండి, దానికి ఖాళీ చేయండి అని అంటున్నాం. ఖాళీ చేస్తే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నీళ్ళే, మంచిగా నీళ్ళు ఉంటుంది. ఇక తాగు. ఆహా ఎంత బాగుంది. ఇక మన మైండ్లో కూడా పాత ఆలోచన సరళి ఉంటుంది. అది మార్చుకోవడానికే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. మీ అప్లైన్ ఉన్నారు. మీరు మీ అప్లైన్ మాట లేకపోతే సిస్టమ్ మాట 100% ఫాలో చేస్తున్నారా? సెకండ్ మిస్టేక్, నేర్చుకోవడానికి తయారులేము. సెకండ్, సిస్టమ్ ఫాలోయింగ్ లో ఏదో గడబడైతుంది, ఏదో ప్రాబ్లం ఉన్నది. సిస్టమ్ ఫాలో చేయకపోతే రిజల్ట్ రాదు. ఓకే, చూడండి, ఇది సిస్టమ్ ఉన్నది, ఇది మైక్ ఉంది. బటన్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడ మీకు సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేసిన. హలో హలో వస్తుందా? హలో హలో వచ్చిందా సౌండ్? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇక్కడ సిస్టమ్ బంద్ అయింది. రిజల్ట్ వచ్చిందా? సౌండ్ వచ్చిందా? రాలే. సిస్టమ్ ఆన్ అయింది, సౌండ్ వచ్చిందా? సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ కూడా ప్రూవెన్ సిస్టమ్ ఉన్నది. మనం ఖచ్చితంగా అది ఫాలో చేసుకుంటూ పోతే రిజల్ట్ 100% వచ్చేది ఉంటుంది. సో మనం ఇవాళ చెక్ చేసుకోవాలి, నేను కరెక్ట్ పద్ధతిలో సిస్టమ్ ఫాలో చేస్తున్నానా లేనా. ఓకే, సో మూడో మిస్టేక్ ఏం చేస్తాము అంటే, మనము ఇక్కడ ఈ బిజినెస్ లో కూడా షార్ట్ కట్స్ వెతుకుతాము, పెద్దగా ఆలోచించలేము. దానికి అంటారు లేబర్ మెంటాలిటీ అంటారు. ఏమంటారు? హలో, లేబర్ మెంటాలిటీ ఏముంటుంది? ఇప్పుడు పొద్దున ఎక్కిన పని చేసిన సాయంత్రం ఏవో నా డబ్బులు ఎవరు అడుగుతారు? హలో, మీకు అర్థమవుతుందా? మీ పంట పొలాలు వస్తారు కదా కోయడానికి, నాటడానికి, లేబర్ వాళ్ళు వస్తున్నారు కదా. మనం కూడా ఒక్కొక్కసారి వెళ్తాము, వెళ్ళాలి కూడా. అది ఎట్లా ఉంటుంది? పొద్దున ఎక్కితే సాయంత్రం ఏమి ఇవ్వాలి? ఇవాళ అయిపోవాలి. లేక నెల తర్వాత ఇస్తామంటే వస్తారు ఎవరైనా? ఎవ్వరారు. దీనికి అంటారు షార్ట్ టర్మ్ యాటిట్యూడ్ అంటారు. ఇప్పుడే కావాలి. కానీ ఇది బిజినెస్ మైండ్ సెట్ కాదు. బిజినెస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవాళ ఒక షాప్ కి ఓపెనింగ్ చేశారు, ఒక షాప్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర మస్త్ ఓపెన్ చేశారు. ఇవాళే షాప్ సక్సెస్ అవుతుందా? అవుతుందా? బట్టల షాప్ అనుకుందాము, లైన్లో ఇట్లా వస్తున్నారు, అందరూ తీసుకోబోతున్నారు, అట్లా ఉంటుందా? మెల్లమెల్ల. ఎంత టైం పడుతుంది? 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. అప్పటి వరకు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆంటీ చెప్పింది, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏం చేయాలి? సెకండ్ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఏం చేయాలి? అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? ఇక్కడ వచ్చి నేను ఇద్దరికి ప్లాన్ చెప్పినా, నలుగురికి ప్లాన్ చెప్పినా, 5గురికి ప్లాన్ చెప్పినా, వాళ్ళు నో అనగానే ఇక మనతో ఇది కాదు, నేను చేయలేనేమో. సో ఇది చిన్న చిన్న మైండ్ సెట్ అంటారు, లేబర్ మైండ్ సెట్. మనము
బిజినెస్ మైండ్ సెట్ లో రావాలి. బిజినెస్ మైండ్ సెట్ లో ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, నో ప్రాబ్లం. 3 ఇయర్స్ తర్వాత కూడా మీకు ప్రతి నెల 1 లక్ష ఇన్కమ్ వస్తుంది, ప్రతి సంవత్సరం మీకు 2 ఫారెన్ ట్రిప్ వస్తుంది అంటే మంచి డీలా లేదా? మంచిదే కదా. ఓకే, సో పేషెన్స్ ఉండాలి. బిజినెస్ మైండ్ సెట్ లో ముందు చూపు ఉంటుంది. ఇవాళ ఏం దొరుకుతున్నది అది ఇంపార్టెంట్ కాదు. రాబోయే 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఏం నాకు దొరుకుతుంది దాని మీద దృష్టి ఉంటుంది. అక్కడ దృష్టి పెట్టుకొని ఇవాళ రోజు పని చేస్తాం. చూడండి, నేను ఇవాళ షాప్ ఓపెన్ చేసిన, ఇవాళ ఎవరు వస్తలేరు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేసిన, ఎవరు వస్తలేరు, పని చేద్దాం, ఒక 2 రోజులు దుకాణం బంద్ చేద్దాం, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం, మళ్ళీ 2 రోజులు బంద్ చేద్దాం. ఆ దుకాణం సక్సెస్ అవుతుందా? షాప్ సక్సెస్ అవుతుందా? హలో, అవుతుందా సార్? ఏమో భయ్, పిట్లంలో అవుతుందేమో, హైదరాబాద్లో కాదు. ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందా? కాదు. రోజు ఓపెన్ చేయాలి కదా. రోజు అక్కడ నుంచి వచ్చిపోయే వాళ్ళు, ఓహో షాప్ ఉన్నది, మళ్ళీ ఓ షాప్ ఉన్నది, ఓ షాప్, ఇప్పుడు దసరా వచ్చింది, షాప్ ఉన్నది, అక్కడ పోదాం. అప్పుడు వరకు రోజు కనబడాలి కదా. ఓకే, సో మనం కూడా రోజు ప్లాన్ చెప్తున్నాము, రోజు ఎగ్రి గురించి చెప్తున్నాము, రోజు హెల్త్ గురించి చెప్తున్నాము. కొంతమంది ఎస్ నో అయితేనే ఉంటది. మనం బంద్ చేసేస్తే సక్సెస్ వస్తుందా? రాదు. సో బిజినెస్ మైండ్ సెట్ మన దగ్గర ఉండాలి అనుకుంటే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటారా? ధైర్యంతో ఉండాలి. ధైర్యం అంటే ఏంటిది? పేషెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, पेशेंस का मतलब क्या है? सबर, सबर करना, ఓపిక. ఎస్ ఎస్, తెలుగు వర్డ్ ఓపికతో ఉండాలి. అర్థమైందా? ఎస్. ఇంకొక మనము మిస్టేక్ చేస్తాము. ఓకే, ఆ మిస్టేక్ ఏమున్నదంటే మనము మన బిజినెస్ కి టోటల్ బాధ్యత తీసుకోము. ఈ బిజినెస్ ఎవరిది? ఎవరిది? నాది కాదు, శ్రీకాంత్ రెడ్డి స్టోర్ ఉంటుంది కదా. ఎవరిది ఈ బిజినెస్? వెస్టీజ్ బిజినెస్ ఎవరిది? మీది కాదు, సలీం సార్ది. సలీం సార్కి డబ్బులు వస్తుంది, మరి మీకు రాదు. సో బిజినెస్ మైండ్ సెట్ లో ఇంకొక ఏమున్నది? 100% జిమ్మేదారీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరు? మనం కాదు, ఎవరు? ఎవరు? ఇక్కడ నుంచి సౌండ్ రావట్లే. నేను. ఎవరు బాధ్యత తీసుకోవాలి? నేను. ఓకే, ఏదైనా ఎక్కువ తక్కువ. ఇప్పుడు మీటింగ్ కి రావాలి, ఇక్కడ 1 o'clock ఇక్కడ మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది. అదే టైంలో మన ఊర్లో ఏదో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఇప్పుడు డిసైడ్ ఎవరు చేయాలి? ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయాలి. కొన్ని ప్రోగ్రామ్స్ మనకు అవసరమా లేదా, దీంతో నా భవిష్యత్తు చేంజ్ అవుతుందా లేదా, అది డిసైడ్ ఎవరు చేయాలి? ప్రతి క్షణం మనం డిసైడ్ చేసుకుంటే మన బాధ్యత మనం తీసుకొని మనం ఇక్కడ రావాలి. కొందరు వస్తారు, కొందరు రారు. సార్ నా డౌన్లైన్ రాలే, అందు గురించి నేను కూడా ఇట్లా చాలా మంది చెప్పేస్తారు. అట్లా మనం చేసేది అవసరం లేదు. ఎందుకంటే బిజినెస్ ఎవరిది? 100% బాధ్యత తీసుకోవాలి. బయట నుంచి ఏ పరిస్థితి ఉంటే కూడా పాజిటివ్, నెగటివ్, ఎస్ నో, వర్షాకాలం, ఎండాకాలం ఏదైనా ఉంటే కూడా బిజినెస్ ఎవరిది? 1 lakh ఇన్కమ్ ఎవరికి కావాలి? సో దాని గురించి ఎవరు పని చేయాలి? ఇప్పుడు ఇంకొక తప్పు చేస్తాము. ఓకే, నేను సంవత్సరం నుంచి ఇంత కష్టపడుతున్నా కానీ 1 లక్ష ఇన్కమ్ రాలేదు. ఎందుకు తెలుసా? మా అప్లైన్ బాగాలేడు. అన్నిటికన్నా ఈజీ ఏం చెప్తారు? మా అప్లైన్ బాగాలేడు, మా డౌన్లైన్ వినరు, అతను ఇట్లా, షాప్ దూరం ఉన్నది, షాప్లో స్టాక్ లేదు. అంటే మన ఫెయిల్ కి కారణము వేరే వాళ్ళ మీద వేసేయడం. ఇది ఒక ఘోరమైన అలవాటు. ఇది చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. ఏదైనా పని జరగలేదనుకో, అది నా వల్ల కాలే, ఇతని వలన.
ఒకవేళ ఇట్లా మనం చేస్తున్నాము అంటే థాయిలాండ్ పోతామా? హైదరాబాద్ కూడా పోలేదు. హలో, సో ఏ పరిస్థితిలో కూడా జిమ్మేదారి నాది. సక్సెస్ వస్తే కూడా దానికి కారణం ఎవరు? ఫెయిల్యూర్ ఉంటే కూడా నేను బాధ్యత తీసుకోవాలి. ఫెయిల్ అయితే పర్వాలేదు, మళ్ళీ తయారైతా నేను. ఇప్పుడు మన పిల్లలు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని అనుకో, నువ్వు చదువు మానే, చల్ ఇక్కడ వచ్చేసి ఏం చదవకని చెప్తామా? చెప్పొద్దు. మళ్ళీ తయారుగా, మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, మళ్ళీ నువ్వు పాస్ కావచ్చు. సో ఈ బిజినెస్ లో కూడా మనము ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళ నెత్తి మీద మనము ట్రాన్స్ఫర్ చేస్తాము. అట్లా చేయొద్దు. చేస్తారా? హలో, చెప్తలేరు. మరి అట్లా ఎట్లా అవుతుంది? అట్లా అనుకుంటున్నారా ఏంటిది? అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయము నేను గమనిస్తున్నా, అందు గురించి చెప్తున్నా. బిజినెస్ పట్ల మనకు ఆత్మవిశ్వాసం పూర్తిగా లేకపోవడం వలన ఆత్మవిశ్వాసం మన దగ్గర తగ్గిపోతుంది ఒక్కొక్కసారి. లేకపోతే ఆత్మవిశ్వాసమే లేదు, మనకు మనం తక్కువ అనుకుంటాము. అర్థమవుతుందా? సార్ మీరేంటిది, మీరు హైదరాబాద్లో ఉంటారు, మీరు చదువుకున్నారు, మీరు మాట్లాడగలరు, మేము ఎట్లా సార్? మనము తక్కువ అనుకోవడము ఇది చాలా పెద్ద మిస్టేక్. మన దగ్గర ఆల్ పీపుల్ ఉన్నారు, సింపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, అందరూ సక్సెస్ఫుల్ ఉన్నారు, 1,00,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ లో ఉన్నారు. ఇప్పుడు నిన్న మేము క్రూజ్ లో అతను ఒక జుంబా డాన్స్ ట్రైనర్ అక్కడ ఉన్నాడు. సో అందరికి మెసేజ్ వచ్చింది, చలో డాన్స్ నేర్పిస్తామని. రోజు ఒక ప్రోగ్రామ్ ఉండే అక్కడ అందరూ డాన్స్ చేస్తున్నాము. అతను ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేయండి అంటే అందరూ ఇట్లా, మళ్ళీ ఇట్లా చేయండి అంటే అందరు ఇట్లా. సో మన హైదరాబాద్ నుంచి నేను చూస్తున్నా ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు. ఇట్లా చూస్తే మన దగ్గర ఒక మేడం ఇట్లా ఇట్లా చేస్తుంది. నేను మా భార్య చూస్తున్నాను, అరే ఈమె ఆయా స్కూల్ ఆయా, ఈమె ఏం చదువు రాదు. ఓకే, ఆమె గజ్వేల్ నుంచి కార్ తీసుకున్నది, థాయిలాండ్ పోయి వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫారెన్ ట్రిప్. సార్ నేను బంగారం కొన్నా దుబాయ్లో అన్నది ఆమె, బంగారం కొన్నది ఆమె, దుబాయ్లో షాపింగ్ చేసింది. ఏం చదువు లేదు, ఏం లేదు. ఎందుకు అట్లా చేయగలిగింది అంటే రైట్, తన లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని అతను పెంచుకున్నాడు. సో మన లోపల ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమి చేయలేదు. ఆత్మవిశ్వాసం ఉంటుందా లేదా? ఉందా? ఇప్పుడు అదే చెప్పండి. అనిపిస్తలేదు. ఆత్మవిశ్వాసం ఉన్నదా? ఇక్కడ మీరు ఆగండి. ఆత్మవిశ్వాసం ఉన్నదా? ఇంకొకసారి ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నదా? చూడండి ఎంత పవర్ ఉన్నది. సరే పర్వాలేదు, సగం మంది మీ వాళ్ళే, ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే, సో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? సిస్టమ్ ఫాలో చేయాలి. మీ అప్లైన్ ఏం చెప్తారో అది చేయడం స్టార్ట్ చేయండి. ఒకసారి తప్పు అవుతుంది, ఒకసారి రిజల్ట్ రాదు, కానీ చేసుకుంటూ పోతే 100% మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక తప్పు, రిజెక్షన్ ని మనము ఇక్కడ హృదయం మీద తీసుకుంటాము, సీరియస్ తీసుకుంటాము. ఎవరైనా ఇట్లా చెప్పినాను, ఇదేం చేస్తున్నావు, పోయి ఈ పనిలో దొంగినా అనగానే ఇక ఇక్కడ గాయం తగ్గుతుంది. అతను ఎట్లా చెప్పిండంటే ఇవాళ నుంచి వెస్టీజ్ వద్దు, ఏమొద్దు, అన్ని వదిలేస్తా. ఓకే, అంటే ఎవరైనా నో లేకపోతే ఏదైనా మన మీద ఆక్షేపణ ఆరోపణ ఏదైనా చెప్తారు కదా, అది ఇక్కడ హృదయం మీద గాయం పడేటట్టు తీసుకుంటే మనం పని చేయలేము. అతను చెప్తే ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ అంతే. ఓకే, ఈ బిజినెస్ లో అట్లా ఉన్నది. రిజెక్షన్ ని మనం సీరియస్ తీసుకోవద్దు. పోతే పో, నెక్స్ట్ ఎవరు మాట్లాడదాం అంతే. చాలా మంది ఎవరో ఏదో చెప్పారని బిజినెస్ వదిలేస్తారు. ఇక 2 సంవత్సరాల తర్వాత మేము థాయిలాండ్ ట్రిప్ వేస్తాము, లండన్ ట్రిప్ వేస్తాము. అతను కూడా అరే నేను కూడా ఒకసారి చేసిన అని వదిలేసిన. నేను ఇక్కడే కూర్చున్నా లుంగి మీద, అతను అక్కడ ఫారెన్ ట్రిప్ వచ్చింది. రిజెక్షన్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి.
ఎవరైనా మన ముందు ఉన్న వ్యక్తి ఏదైనా చెప్తే దానికి లైట్ తీసుకోవాలి, మన దృష్టి పని మీద ఉండాలి. ఆ వ్యక్తి వస్తేనే మీరు బిజినెస్ లో సక్సెస్ అవుతారని కాదు. ఓకే, హలో, వెనుక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఖతం చేయాలా? వెనుక వాళ్ళు నేను ముందే చెప్పిన, మీరు మాట్లాడుకుంటే మీరు పిట్లంలో ఉంటారు, నా మాట వింటే టాలెంట్ కి వస్తారు. అర్థం కాలేదు ఇది బాగా. అంటే మీరు డిసైడ్ అయినారు, సార్ ఎంతైనా చెప్పండి మేము ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళండి థాయిలాండ్, అంతేనా? హలో, అందు గురించి నేను చెప్తాను. ఇక్కడ అందరికి నేను చెప్తున్నా, చాలా సీరియస్ గా చెప్తున్నా, మీరు ట్రైనింగ్ కి వస్తే ఒక బుక్ పెన్ పట్టుకొని రండి. మీకు ఏం రాకపోతే ఇది ఫోటో గీయండి, ఇక్కడ ఏమైతుందని అప్లైన్ ఫోటో గీయండి. ఎందుకు అంటే మీ ధ్యానం ఇక్కడ ఉంటది. నేను అంత దూరం నుంచి నా బుక్ పెన్ తీసుకొని వచ్చినా రాసుకుంటున్నా అప్పటి నుంచి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని. ఎందుకు అంటే మనం రాసుకోలేదనుకో మన ధ్యానం ఎక్కడ పోతుంది? ఇతను ఏం చేస్తున్నాడు, ఇది చీర ఏం కలర్ ఉన్నది, ఏం నగలు వేసుకున్నారు, మాటలు మాట్లాడుకో. ఇక 3 గంటలు కూర్చొని డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఏం నేర్చుకున్నావురా అంటే ఏం నేర్చుకోలేదు. మరి థాయిలాండ్ పోతామా? 1,00,000 ఇన్కమ్ ఉంటుందా? నేను ఫస్ట్ పాయింట్ చెప్పిన, ఫస్ట్ మిస్టేక్ మనం ఇదే చేస్తాము. ఏం మిస్టేక్ అంటే నేర్చుకోవడానికి తయారులేము, లైట్ తీసుకుంటున్నాము. ప్రతి నెల మీటింగ్ అవుతుంది, ఇక్కడ రావాలి, చెప్పాలి, వెళ్ళిపోవాలి. అట్లా ఒక అలవాటు అయిపోయింది. ఓకే, సో ఎవరైతే సీరియస్ ఉన్నారో నా మాట వినండి. నా మాట విని ఇవాళ 13 లక్షలు అతను సంపాదించుకుంటున్నారు. నా మాట కాదు, అది విన్నింటి మాట. అది నేను నా మాట చెప్తలేను, నేను ఎస్పీ బాలి సార్ మాటలు చెప్తున్నా. నా ముఖం చూడకండి, నా వెనుక ఎస్పీ బాలి సార్ ఉన్నారు, మొత్తం విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. తయారు ఉన్నారా? వెనుక వాళ్ళు ఉన్నారా? తయారు? ఓకే. సో రిజెక్షన్ ని మనము లైట్ గా తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయము, మనం తప్పు చేస్తాము, ప్రోడక్ట్స్ ప్రమోషన్ లో మనం చాలా వెనుకబడి ఉంటాం. ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి. మన బిజినెస్ లో మన ఎండి సార్ చెప్తారు, ప్రోడక్ట్స్ కి మాటలు రావు. సో ప్రోడక్ట్స్ గురించి ఎవరు మాట్లాడాలి? సో ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడంతోనే చాలా మంది ఇక్కడ 500 PV చేసుకున్నారు. ఇప్పుడే స్టేజ్ మీద వచ్చారు కదా, ఎక్కువ మంది ప్రోడక్ట్ గురించి మాట్లాడే వాళ్ళు. 500 PV మీరు చేస్తున్నారు, మీరు అది 6గురికి నేర్పియండి, మీ ఇన్కమ్ 10,000 అవుతుంది. అంతే, బాగుందా? మీరు 500 PV నేర్చుకోండి, 6గురికి నేర్పియండి, మీ ఇన్కమ్ 10,000 వరకు రావచ్చు. ఈజీయా? దాని గురించి ఏం చేయాలి? ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి. ఓకే, ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడు మాట్లాడతాము? ఫస్ట్ మనం యూజ్ చేస్తే కదా, ఫస్ట్ మనం యూజ్ చేయాలి. ఫస్ట్ మనం వాడుకుంటే, నేను వాడినా బాగుంది, నువ్వు కూడా వాడు, అట్లా చెప్పొచ్చు. డెమో. ఓకే, సో అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్, మనము ఇంకొక చాలా పెద్ద తప్పు చేస్తాము. ఎవరి దగ్గర అయితే కళలు లేవు, ఈ బిజినెస్ డ్రీమ్స్ బిజినెస్ తెలుసా మీకు? ఈ ఇంతసేపు మీకు దుబాయ్ వీడియో ఎందుకు చూపెట్టినాము? దుబాయ్ వీడియోస్ ఎందుకు చూపెట్టినాము? మేమైతే పోయొచ్చినాం కదా, మీకు ఎందుకు చూపెట్టినాము? ఎందుకు? నెక్స్ట్ మీరు అక్కడ రావాలి. అందు గురించి మీకు ఆ డ్రీమ్ ఉన్నదా? ఆ కోరిక ఉన్నదా? ఆ కళ ఉన్నదా? సో డ్రీమ్ ఉన్న వాళ్ళు డ్రీమ్ ఉన్న వాళ్ళతోనే ఉండాలి. డ్రీమ్ లేని వాళ్ళ దగ్గర వేస్టీజా, అది ఎందుకు చేస్తున్నాము? చాలా మంది చేసి వదిలేసినారు, వాళ్ళందరూ దుబాయ్ పోయిందా? పోలే కదా. డ్రీమ్ దొంగలించే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మీ డ్రీమ్ ని ఇట్లా దొంగలిస్తారు, ఇక మీరు కూడా డ్రీమ్ లెస్ అయిపోతారు. ఏం డ్రీమ్ లేదు, రోజు పొలంకి పోతున్నా వస్తున్నా, అంతే, కథ అక్కడే ఆగిపోతుంది. డ్రీమ్ లేని వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి.
సో దాని గురించి ఏం చేయాలి? డ్రీమ్ ఉన్న వాళ్ళతో కలుస్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ కలుస్తారు? ఇక్కడ మీటింగ్ లో కలుస్తారు. ఇక్కడ ఉన్నారు చూడండి, అర్థమైందా? మార్నింగ్ సిపిలో కనెక్టెడ్ ఉండాలి. ఎంతమంది మార్నింగ్ సిపిలో ఉన్నారు? ఓకే, చాలా మంది చాలా హుషారైపోయినారు. మార్నింగ్ 6 గంటలకి సిపి ఆన్ కాగానే ఆన్ చేసేస్తారు, పడుకుంటారు. ఇప్పుడు నేను చెప్తా, హలో మాట్లాడండి, రాకేష్ గారు మాట్లాడండి, రమేష్ మాట్లాడండి, ఎట్లా ఉండాలి? నిజంగా అంటున్నా, అయితదా లేదా? అందరు నవ్వుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అవుతుందండి. సో డ్రీమ్ ఉన్న వాళ్ళతో కనెక్టెడ్ ఉండాలంటే మనం మేల్కొని ఉండాలి. ఓకే, అది జూమ్ ఆన్ చేసి పడుకోవడానికి కాదు, జూమ్ లో చెప్తున్న మాటలు మన లోపల పోవాలి. అది జూమ్ విన్న తర్వాత యా అని ఇట్లా మన లోపల ఎనర్జీ రావాలి. అవును, అక్కడే ఇట్లా కూర్చొని ఉన్నాం అనుకో, మేము గంటలు గంటలు అక్కడ ఎందుకు డాన్స్ చేసుకున్నాము? ఆ వీడియో చూసారా మీరు? ఎందుకు డాన్స్ చేసినాము అంటే అక్కడ ఉన్న డ్రీమర్స్ తో అందరి యొక్క ఎనర్జీ తీసుకున్నాం. మా ఫుల్ బ్యాటరీ ఛార్జ్ ఉన్నది ఇప్పుడు. ఓకే, మమ్మల్ని ఇలా టచ్ చేసినారనుకో మీరు, ఇట్లా అవుతుంది మీకు. ఎందుకంటే మా లోపల అంత ఎనర్జీ వచ్చిందా లేదా? ఇక్కడ నిద్రపోయింది చూడండి. ఓకే, సో లాస్ట్ పాయింట్ చెప్తున్నా నేను. ఓకే, మన సక్సెస్ రావటం లేదు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మీ అప్లైన్తో మీ సంబంధం బాగాలేదు. మీ అప్లైన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తలేరు. మీ అప్లైన్ మీకు చెప్పిన విషయాల్ని మీరు పాటిస్తలేరు. క్లియర్ ఉందా? మీ అప్లైన్కి మీరు అపశబ్దం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అపశబ్దం, గలత్ బోల్ రే. అబద్ధం అయితే చాలా మంది చెప్తారు, తెలుసు నాకు. అబద్ధం కన్నా ఇంకొక విషయం ఉన్నది, అపశబ్దము. గౌరవం ఇస్తలేరు. అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా ఊర్లోనే పుట్టిండు, మా ఊర్లోనే పెరిగిండు, ఇప్పుడు అప్లైన్ అట, అతను ఏమైనా హలో సార్ అని చెప్పాలట. అట్లా చాలా మంది అనుకుంటారు. మీరు గలత్, మీరు రాంగ్. అతను అప్లైన్ అంటే అతని వెనుక విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, అతని వెనుక ఎస్పీ బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ ఉన్నది. అందు గురించి అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ అప్లైన్ కూడా తన డౌన్ లైన్ గ్రో కావద్దు, అతని వెనుకనే ఉండాలి అని ఏ అప్లైన్ అనుకోరు. అప్లైన్ ఏమనుకుంటారంటే నా డౌన్ లైన్ ఎదగాలి, నా డౌన్ లైన్ కి 1 లక్ష ఇన్కమ్ రావాలి. ప్రతి ఒక్క అప్లైన్ అదే అనుకుంటారు. అనుకుంటారా లేరా? అప్లైన్ కి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అప్లైన్ చెప్పిన మాటలు వినాలి. వాళ్ళు చెప్పేది మనము చేసే క్రమంలోనే ఉండాలి ఆల్వేస్. అది మారిందనుకో ఇక మనం ఎక్కడ పోతామో మనకు తెలియదు. ఈ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మన తాన, ఈ కొన్ని తెలుసో తెలియకో మనము చాలా మిస్టేక్స్ చేసుకుంటూ పోతున్నాము. అండ్ లాస్ట్ కి సార్ మరి ఇట్లా ఎందుకు అవుతుంది సార్, నాకు ఇట్లా ఎందుకు అవుతుంది సార్, నాకు ఇట్లా ఎందుకు అవుతుంది సార్ అంటే ఎందుకు అవుతుంది, ఇవన్నీ అవుతూనే ఉంటుంది. ఓకే, సో క్లియర్ అయిందా? సో మన దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని రూల్స్ ఉంటాయి మన దగ్గర. ఆ రూల్స్ ఒకవేళ మనము 100% ఫాలో చేసుకుంటే మీరు ఈ బిజినెస్ లో రాబోయే కాలంలో చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్ ఏమున్నది తెలుసా? ఎవరి యొక్క ఈగోని హర్ట్ చేయొద్దు. ఈగో అంటే తెలుగులో క్యా బోల్తే తెలుగు మే? ఎవరిదైనా అహంకారాన్ని దెబ్బతీయొద్దు. అర్థమైందా? క్లియరా? మనసుకి గాయపరచొద్దు. తెలుగు చూడండి, నా మాతృభాష తెలుగు కాదు, హిందీ. అర్థమైందా? సో మీ డౌన్ లైన్స్ కావచ్చు, మీ అప్ లైన్స్ కావచ్చు, మీ క్రాస్ లైన్స్ కూడా కావచ్చు, మీ పక్కన ఇట్లా కూర్చున్నవారు, ఎవరికి ఈగో హర్ట్ చేసే అర్హత మీకు లేదు. అందరికీ ఇజ్జత్, రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. ఇస్తారా? ఇది ఇవ్వడం నేర్చుకోండి. మీకు ఎన్నో రేట్లు గౌరవం మీకు వాపస్ మీ దగ్గర వస్తుంది. ఓకే,
గౌరవం ఇస్తేనే మీకు గౌరవం దొరుకుతుంది. క్లియర్ ఆ పాయింట్. నెక్స్ట్, మన సంబంధము, మన బిజినెస్ లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అక్కలు ఉంటారు, అమ్మలు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, ఓకే, బాబాయ్ ఉంటాడు, నాన్న. మన రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది? నేను శబ్దాలు ఏం చెప్తున్నా? మేడం నేను చెప్పలే, నేను సార్ చెప్పలే, నేను ఏం చెప్పినా? అమ్మ చెప్పినా, అక్క చెప్పినా, చెల్లి చెప్పినా, బాబాయ్ చెప్పినా, నాన్న చెప్పినా, అన్న చెప్పినా, మనం ఒక వ్యక్తి మీద ఆ దృష్టితోనే చూడాలి. అండ్ మనం కూడా ఇక్కడ నుంచి ఆ వ్యక్తుల మీద అమ్మ, అక్క, చెల్లి దృష్టితోనే చూడాలి. వేరే సంబంధం ఇక్కడ పెట్టుకుంటే గడబడ్. క్లియరా? ఇది ఎవరైనా పాటించలేదనుకో, మీకు విన్నింగ్ టీం నుంచి ఇట్లా తీసి, ఇక పో బాబు నువ్వు అవసరం లేదు, మాకు తీసేస్తాం మేము. ఇది ఎస్పీ బాల్ సార్ చెప్పారు, ఇట్లా మీరు మాకు అవసరం లేదు. నో రిలేషన్షిప్ అదర్ స్పౌస్. వేరే వాళ్ళ భర్త భార్యతో ఎట్లాంటి సంబంధం అవసరం లేదు. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఒక మీటింగ్ కి వెళ్ళాలి, మీ కార్లో జాగా ఉన్నది, అండ్ ఇక్కడ ఉన్న అక్క చెప్తుంది నేను కూడా వస్తా అంటే, నో, నేను ఒక వ్యక్తి సింగిల్ ఉన్నాను, నా కార్లో నేనే ఉన్నాను, నేను మీకు కూర్చోబెట్టుకుంటే నా భావన బాగుంది, నేను మీకు అక్క చెప్తున్నా. కానీ బయట నుంచి చూసేవాళ్ళు, చూసినావా బిజినెస్ కి ఎట్లా వెళ్తున్నారు చూడు, మస్తు తిరుగుతున్నారు, ఇలా చెప్తారు భయ్. నేను విన్నాను ఇవన్నీ కథలు. అందు గురించి మీరు మీ ఆటో లేకపోతే మీ బస్ ద్వారా రండి, నేను నా బండి మీద నేను వెళ్తాను. మీరు నా బండిలో ఎప్పుడు రాగలుగుతారు అంటే, నాతో నా భార్య ఉన్నదనుకో, నా భార్య, నా చెల్లి ఉన్నది, లేకపోతే మా అమ్మ ఉన్నదనుకో, మీరు కూడా ఎక్కొచ్చు. క్లియర్ అయిందా? లే సార్ ఏం అప్లై అయింది, బండి ఖాళీ ఉన్నది తీసుకోపోతలేడు, ఇట్లా అనవద్దు. క్లియర్ ఉందా? ఇది రూల్ ఉన్నది దాని వెనుక. అప్లైన్ సింగిల్ ఉన్నప్పుడు ఎవరిని జెంట్స్ కి తీసుకుపోవచ్చు. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకో, ఇప్పుడు మా దగ్గర అంజావా ఉన్నారు, అంజావా కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకో, ఎవరికైనా కూర్చోబెట్టుకోవచ్చు. జెంట్స్ కి కూర్చోబెట్టుకోవాలంటే అంజావా ఇంటర్ నుంచి ఎవరైనా ఓకే జెంట్స్ ఉండాలి. క్లియర్ అయిందా? అందరికి క్లియర్ అయిందా? దీనిలో గడవైందనుకో తీసేస్తారు ఇక్కడ. నెక్స్ట్, నో ఫైనాన్షియల్ డీలింగ్ ఇన్ నెట్వర్క్. ఈ బిజినెస్ లో వేరే బిజినెస్ చేసుకోవద్దు, లేకపోతే ఫైనాన్షియల్ డీలింగ్ జరా కొంచెం ఇచ్చేయి, ఆ తర్వాత నీకు మళ్ళీ రిటర్న్ ఇస్తా, ఒక 2000 5,000 10,000 డబ్బు సంబంధించిన వ్యవహారము ఇక్కడ చేయొద్దు. మీకు ఏదైనా ప్రోడక్ట్ కొనాలా, అక్కడ షాప్ ఉన్నది, అక్కడ వెళ్ళండి తీసుకోండి, కథం. డబ్బు విషయంలో ఇక్కడ ఎట్లాంటివి డీలింగ్స్ తీసుకోవడం ఇచ్చేయడం అనేది చేయొద్దు. క్లియర్ అయిందా? ఓకే. నెక్స్ట్, డోంట్ డిస్కస్ అండ్ పాస్ నెగటివ్. ఏదైనా నెగటివ్ వచ్చిందనుకో, ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ప్రోడక్ట్ ఇచ్చినా, అతనికి ఏం రిజల్ట్ రాలే, ఉల్టా అతను నా ఇంటికి వచ్చి తిట్టిండు, బాబా అని తిట్టిండు. ఊర్లలో ఇట్లా అవుతుంది, కామన్, అది అవుతుంది కదా, తెలుసు వీళ్ళకు. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను అంటే అందరికి పోయి చెప్తా, ఇట్లా అయింది ఇట్లా అయింది, అట్లా చెప్పొద్దు. అందరికీ అట్లా కాదు, మీకు జరిగింది. సో డోంట్ పాస్ నెగటివ్. ఏదైనా నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరికి చెప్పాలి? మీ అప్లైన్ కి చెప్పాలి. దానికి సమాధానం, సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్లైన్ దగ్గర. క్రాస్ లైన్ దగ్గర ఉంటుందా? డౌన్ లైన్ దగ్గర ఉంటుందా? ఎస్ ఆర్ నో? అప్లైన్ కి చెప్పాలి, డౌన్ లైన్ కి, క్రాస్ లైన్ కి వేరే వాళ్ళకి చెప్పేది అవసరం లేదు ఏదైనా నెగటివ్ వస్తే. క్లియరా? ఒకవేళ మీరు రాంగ్ నెగటివ్ చెప్తే మీరు మీ చేతులతో మీ బిజినెస్ ని మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు. క్లియరా? ఓకే. అండ్ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ చెకింగ్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ తో చెక్ చేయకుండా ఏదైనా కొత్త పని చేయకండి. మీ అప్లైన్ తో ఒకసారి అడగండి, సార్ నేను ఇట్లా 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 చేయాలని అనుకుంటున్నా, ఇది బరాబరా లేదా? ఎందుకంటే సార్ దగ్గర, సీనియర్ వ్యక్తి దగ్గర చాలా అనుభవం ఉన్నది. అంటే చెప్తారు, అరే ఇది వద్దు, నేను కూడా చేసిన, టైం వేస్ట్, మనీ వేస్ట్, మొత్తం వేస్ట్ అవుతుంది, ఇది వద్దు, ఇట్లా చేయండి అని అప్లై చెప్తారు. ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే ఎవరితో అడగాలి? హలో, మనం ఏదైనా కొత్తగా చేయాలంటే మన ఇంటి పక్క ఆమె కూర్చుంటది కదా చబుత్ర మీద, ఇట్లా టైం పాస్, ఆమెతో అడుగుతాము.
ఇది బాగుంటుందా అంటే ఆమె ఏం చెప్తుంది? ఆమె దగ్గర నాలెడ్జ్ లేదు కదా. ఎవరితో అడగాలి? హలో, అప్లైన్ తో అడగాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. అప్లైన్ కి సరి అయిన పద్ధతిలో యూజ్ చేయాలి అంటే ఇప్పుడు దానికి తెలుగులో ఏం చెప్తాము? ఉపయోగించుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను అప్లైన్ కి చెప్పిన, సార్ రండి ఇక్కడ వచ్చి మీరు ప్లాన్ చెప్పండి సార్, మీరు డెమో చేయండి సార్, మొత్తం అప్లైన్ తోనే చేపిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము? ఇట్లా నిలబడి ఉన్నాము. అంతేనా? అప్లైన్ చిన్న విషయానికి అప్లైన్ ఉంటారా? లేదు. చేసి అన్ని పనులు చేసుకున్న తర్వాత ఏదైనా అయిపోవట్లేదు అంటే అప్పుడు అప్లైన్ కి మనం యూజ్ చేసుకోవాలి. క్లియరా? సో సరి అయిన పద్ధతిలో అప్లైన్ కి యూజ్ చేసుకోవాలి. సోషల్ మీడియాని సరిగా వాడుకోవాలి. మీ దగ్గర ఉన్న ఓకే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మంచి పద్ధతిలో వాడుకోండి. ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే ఉన్న బిజినెస్ కూడా పోతుంది. అండ్ లాస్ట్ విషయము, ఓకే, డూ వాట్ ఈస్ డూప్లికేబుల్. ఓకే, ఏవైతే డూప్లికేబుల్ ఉన్నది అది చేయాలి. డూప్లికేబుల్ అంటే ఏంటిది? నేను ఇది చేస్తున్నా, ఇదే పని నా డౌన్లైన్ అందరూ చేస్తే బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీటింగ్ లో కూర్చున్నా, సార్ ఇక్కడ స్టేజ్ లో మాట్లాడుతున్నారు, నేను వెనుక మాట్లాడుకుంటున్నా, అందరూ మాట్లాడుకుంటే బాగుంటుందా? మాట్లాడుకోండి, లేకపోతే ఉంటుందా? అట్లా మనం ఏదైనా చేస్తున్నాము అంటే అదే మొత్తం మా డౌన్లైన్ చేసుకుంటే నా బిజినెస్ పెరుగుతుందా లేకపోతే డౌన్ అవుతుందా, మొత్తం పోతుందా? మీరు చెక్ చేసుకోవాలి. ఎట్లాంటి పని చేయాలంటే నేను చేసిన పని నా డౌన్లైన్ చేస్తే బిజినెస్ ఇంకా అట్లాంటి పని చేయాలి. క్లియరా? ఓకే. అండ్ లాస్ట్ విషయము, వెస్టీజ్ బిజినెస్ లో వేరే బిజినెస్ చేయకండి. ఓకే, నేను చీరలు అమ్ముతున్నా, తీసుకుంటారా? వెస్టీజ్ మీటింగ్ లో ఇట్లా మాట్లాడతారు కొందరు. నేను చిట్టీలు వేస్తున్నా, ఒక ప్లాట్ ఉంది, మస్తు రోడ్ సైడ్ ఉంది, బాగుంటది, ఇట్లా కొందరు వెస్టీజ్ బిజినెస్ లోనే వేరే బిజినెస్ మాట్లాడతారు. అట్లా చేయకండి. ఇవి అన్ని మేము చూసాము. ఇక్కడ కుల్కర్ణి సార్ చూశారు, సలీం సార్ చూశారు. ఇంతమంది ఇట్లాంటివి తప్పులు చేసి ఇవాళ వాళ్ళు మళ్ళీ అదే పాత జీవితంలో ఉన్నారు, పరేషాన్ అప్పులు ఆ జీవితంలోనే ఉన్నారు. అని ఇవి ఫాలో చేసుకొని వీళ్ళు ఫ్రీడమ్ లైఫ్ లో ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏం ఫాలో చేయాలి మీరు ఆలోచించండి. సో ఈ రూల్స్ మనం ఫాలో చేయాలి. ఫాలో చేస్తారా లేదా? హలో. అండ్ దీని తర్వాత మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మన జీవితం ఎట్లా ఉన్నదంటే మనకు ఇది కావాలి 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 అని అనుకుంటా ఉంటాము, కానీ దాని గురించి మనం ఏం చేయాలి అది ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. రావాలి రావాలి అనుకుంటాము, దాని గురించి నేనేం చేస్తున్నా, నా బాధ్యత ఏమున్నది? బాధ్యత ఇక్కడ మనం నేర్చుకునేది ఫస్ట్ బాధ్యత ఏమున్నది? బీ ఆనెస్ట్, నిజాయితీగా ఉండాలి బిజినెస్ లో. ఓకే, నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇక్కడ వచ్చి ఒక అబద్ధం, అక్కడ వచ్చి ఒక అబద్ధం, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, పెద్ద పెద్ద అబద్ధాలు, ఇవన్నీ చేయొద్దు. నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు జాయిన్ గా ఆధార్ కార్డు ఇచ్చేసేయి, మిగతా నేను మొత్తం చూసుకుంటా, అట్లా అవుతుందా బిజినెస్? కానే కాదు. ఓకే, సో నిజాయితీగా ఉండాలి. 100% సబ్మిషన్ టు అప్లైన్. అప్లైన్ మాట వినడానికి తయారు ఉండాలి. ఎంతమంది నిజంగా మీ హృదయం పైన ఇట్లా పెట్టుకొని మీలో మీరు ఒకసారి ఊహించుకోండి, నేను నా అప్లైన్ మాట 100% ఫాలో చేస్తున్నానా, 100% సబ్మిషన్ లో ఉన్నానా? నేను నిజంగా చెప్తున్నా, నా అప్లైన్ గురించి నా దగ్గర స్వప్నంలో కూడా నెగిటివ్ రాదు. అతను స్వప్నంలో కూడా ఏదైనా చెప్తే ఎస్ భయ్యా అని నేను తయారైపోతా. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు లీడర్స్. అప్లైన్ సబ్మిషన్ లో ఉండాలి. అప్లైన్ గురించి పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ మాట్లాడితే సక్సెస్ కాలేము. ఇది మన బాధ్యత. అండ్ నెక్స్ట్, మన బిజినెస్ యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ. తీసుకుంటారు కదా? ఓకే.
అండ్ ఆల్వేస్ మనం అని మాట్లాడాలి. కొంతమంది ఈగో చూపెడతారు, నా బిజినెస్, నేను, నా టీం, నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన. ఇట్లా కాదు, ఇది మన బిజినెస్. స్టేజ్ మీద చెప్పుకోవడానికి మన బిజినెస్, లోపల జిమ్మేదారీ గురించి నా బిజినెస్. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ లో మనం అని చెప్తాము. టీంలో వచ్చినాం అనుకో మనం. ఓకే, నేను చెప్పాను, మనం చెప్పాలి. వి, నాట్ ఐ అంటారు. క్లియరా? నేను చెప్పుకుంటూ పోతే అహంకారం రావచ్చు. మనం చెప్పుకుంటూ పోతే ఐక్యం రావచ్చు. ఐక్యం కావాలా, అహంకారం కావాలా? హలో, అర్థమైందా? ఆల్వేస్ బి పాజిటివ్. రైట్ మాట. సో ఆల్వేస్ మనము పాజిటివ్ గా ఉండాలి. ఏదైనా నెగటివ్ మన ముందు వస్తే కూడా ఏం కాదు, నెక్స్ట్ నేను పని చేసుకుంటూ పోతే నెక్స్ట్ నాకు పాజిటివ్ సక్సెస్ వచ్చేది ఉన్నది. అండ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ ఉండాలి. ఈ బిజినెస్ సక్సెస్ కి సీక్రెట్ ఏమున్నది తెలుసా? ఏముండాలి? ఉత్సాహంగా ఉండాలి, ఎక్సైటెడ్ ఉండాలి. మీరు ఎక్సైటెడ్ ఉన్నారా? ఏం ఎక్సైట్మెంట్ ఇది? ఆగండి, ఒక్క నిమిషం. సమోసా తయారు ఉన్నది, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్సైటెడ్ ఉన్నారా? చూడండి, ఒక్క సమోసాలో ఎంత బలం ఉన్నది చూసినారా? అంటే ఒక్క సమోసాలో ఎంత బలం ఉంటే, ఎక్సైట్మెంట్ ఉంటే, మీకు 1,00,000 ఇన్కమ్ వస్తుంది, మీకు ఫారెన్ ట్రిప్ వస్తుంది అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలి? అందు గురించి మేము ఇట్లా అక్కడ దుంకినాము. ఎందుకు అంటే ఉత్సాహం ఉన్నది. మీటింగ్ లో బలం ఉన్నదట, మీటింగ్ కి రావాలి. ఓకే, నెక్స్ట్, నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. వేరే వాళ్ళ గురించి నెగటివ్ మాట్లాడే అవసరం లేదు. క్రిటిసైజ్, నీకేం తెలుసు ఊగో, ఇట్లా చెప్పినాం అనుకో, ఆ వ్యక్తికి గాయం ఉంటుంది లోపల. మంచిగా అంటాం అందరి ముందు మనం ఎవరికైనా తిట్టినాం అనుకో, లేకపోతే అతను లేడు, అతను వెనుక అక్కడే ఉన్నాడు, మనం అతను ఇట్లా ఉన్నాడు, అతను ఇట్లా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, అది కూడా మంచిది కాదు. నో క్రిటిసైజ్, నో కండెమ్. ఓకే, సో ఇవి అన్ని. నో కంప్లైంట్. సార్ మీకు తెలుసా మా డౌన్లైన్ ఇట్లా ఉన్నాడు, సార్ మీకు తెలుసా మా దగ్గర ప్రొడక్ట్స్ లేదు, సార్ మీకు తెలుసా అతను ఇట్లా ఉన్నాడు. ఇది ఆల్వేస్ కంప్లైనింగ్ నేచర్. ఏడుపు ముఖం అంటారు దానికి. ఏమంటారు? అట్లా ఉండాలా? అది వదిలేయండి. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఓకే, బీ ద సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. మీ టీమ్ కి సర్వ్ చేయడానికి ఆల్వేస్ తయారు ఉండాలి. ఓకే, చూడండి, టీమ్ కి సర్వ్ చేయడానికి తయారు ఉండాలంటే ఏంటిదంటే మన టీం ఎప్పుడైనా మనకు సహాయం అడిగినప్పుడు మనం అక్కడ సహాయం చేయడానికి తయారు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీ గురించి ఇంత పెద్ద హాల్ బుక్ చేశారు, ఇక్కడ చైర్స్ పెట్టించారు, సౌండ్ సిస్టమ్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఎవరు తయారు చేసిండ్రు? ఎవరు మొత్తం వ్యవస్థ ఎవరు చేశారు? ఇక్కడ ఉన్న మీ అప్లయన్స్ ఉన్నారు, వీళ్ళు మీకు సర్వ్ చేస్తున్నారు, మీ గురించి మొత్తం వ్యవస్థ చేసినారు. వీళ్ళకు ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. ఇట్లా చేయడానికి ఎవరైతే తయారుంటారో వాళ్ళు చాలా పెద్ద లీడర్ అవుతారు. ఓకే, నేనే వచ్చిన తర్వాత మైక్ సిస్టమ్ ఎవరు తెచ్చారు, ఇక్కడ హాల్ బరాబర్ ఉన్నదా లేదా, ఫ్యాన్ ఉందా, కుర్చీ ఉన్నదా, అది ఎవరు చూడాలి? నేను చూడను. ఎందుకు అంటే నేను బ్రాంజ్ కూడా కాలే కదా, నేను బ్రాంజ్ డైరెక్టర్. అతను యూసిడి ఉన్నాడు కదా, అతను చూడాలి యూసిడి. నేను వచ్చి ఇక్కడ దావత్కి వచ్చినట్టు ఇట్లనే కూర్చుంటా. అరే భయ్, బిజినెస్ ఎవరిది? నాది. ఇవాళ నేను ఒక వ్యక్తి, తర్వాత నా వెనుక లక్షల మంది వస్తారు, దాని గురించి నేను తయారు ఉండాలి కదా. అది సర్వింగ్ మెంటాలిటీ. సేవా భావం అంటారు మన భాషలో. ఆ ఉంటేనే సక్సెస్ వస్తుంది. ఓకే, సో చెప్పే విషయాలు నేను అన్ని చెప్పేసిన ఇవాళ. ఓకే, ఇప్పుడు మాకు అంత దూరం నుంచి నేను వచ్చిన, కుల్కర్ణి సార్ వచ్చారు, సలీం సార్ వచ్చారు. సో ఇక్కడ నుంచి మాకు ఒక డిసిషన్ కావాలి. ఈ మీటింగ్, ఈ ట్రైనింగ్ తర్వాత ఓకే
ఇవాళ మనం డిసైడ్ చేసి పోవాలి, ఇవాళ నుంచి నేను ఒక కొత్త వ్యక్తి లాగా పని చేస్తా, ఒక కొత్త ఉత్సాహంతో పని చేస్తా. రాబోయే 6 months లో నేను ఏవైతే గోల్ పెట్టుకున్నా అది నేను సాధిస్తా అని మా లోపల నుంచి ఒక కమిట్మెంట్, ఒక పట్టుదల రావాలి. మీ లోపల ఉన్నదా? అది ఉందా? డిసిషన్ ఉన్నదా? తయారున్నారా? దేనికి తయారున్నారు? దేనికి తయారున్నారు? హలో, అరే అడిగితే ఊ అని అరిచినారు, మరి దేనికి అరిచినారంటే చెప్తలేరు. దేనికి తయారున్నారు? ఫస్ట్ నేర్చుకోవడానికి తయారుండాలి. నేర్చుకోవాలంటే వినాలి, విన్నది చేయాలి. అండ్ చేయక ముందు డిసైడ్ చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పటి వరకు ఇది సాధించాలి. దానికి గోల్ సెట్టింగ్ అంటారు. నేనంటాను, మేము దుబాయ్, ఖటార్ ఫారెన్ ట్రిప్ కి పోవచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ థాయిలాండ్ గురించి ఎవరెవరు రావాలి అని అనుకుంటున్నారు? జర అరవండి నాకు. మేము వంట ఇంట్లోనే, ఏమంటారు దానికి, మేము కిచెన్ లోనే ఇట్లా కూర్చుంటాము, వీళ్ళు పోయేస్తారు థాయిలాండ్ కి. అట్లా కాదు, మేము ఇద్దరం భార్య భర్తలు పోయొచ్చినాం. మేము సలీం సార్ మేడం వచ్చారు, కుల్కర్ణి సార్ మేడం వచ్చారు. ఓకే, సో లేడీస్ చాలా మంది వచ్చారు మాతో. వీడియో చూశారు కదా, మీరు కూడా రావాలా వద్దా? మీరు డిసైడ్ చేస్తారా? ఓకే, సో ఇవాళ డిసైడ్ చేయండి ఈ మీటింగ్ తర్వాత. అండ్ మీకు సక్సెస్ కి రాబోయే ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో FRU ఉన్నది. ఏమున్నది? మీరు ఒకవేళ థాయిలాండ్ కి రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు FRU కి రావాలి. మీరు ఒకవేళ 50,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు FRU లో రావాలి. అండ్ FRU లో మీతో పాటు ఒక 20 మందిని తీసుకురావాలి. 7th, 8th, 9th మళ్ళీ మీకు డేట్స్ మళ్ళీ డిక్లేర్ చేస్తాము. కానీ FRU టికెట్ బుక్ చేయండి. మీ అప్లైన్ మీకు చెప్తారు ఏ డేట్ కి ఎక్కడ రావాలి. కానీ FRU మిస్ అయితే మీ థాయిలాండ్ మిస్ అయ్యారు. మేము ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకుపోయినాము వీళ్ళందరినీ. కుల్కర్ణి సార్ ఉన్నారు, ఓకే, సలీం భాయ్ ఉన్నారు, ఇక్కడ ఇబ్రాహిం గారు ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళకు న్యూఢిల్లీ తీసుకుపోయినాము, అంత దూరం. ఇప్పుడు మీరు లక్కీ, అది హైదరాబాద్ లోనే జరుగుతున్నది, చాలా దగ్గర. ఢిల్లీ పోవాలంటే రాను పోను ఖర్చులు, అక్కడ హోటల్ ఖర్చులు, తిండిగా 10,000 కన్నా ఎక్కువ ఖర్చులు ఉంటుంది. మళ్ళీ టైం కూడా వారం రోజులు పోతాయి, సెలవు దొరకవు జాబ్ లో. సో ఈజీ వే ఏమున్నది? హైదరాబాద్ లోనే ఉన్నది. అందరు రావాలి. వస్తారా? వస్తారా? ఒకవేళ మీరు వచ్చి మీతో పాటు కొంతమందికి తీసుకొస్తే 6 months తర్వాత నవంబర్ లో మీరు మాతో థాయిలాండ్ ట్రిప్ కి ఖచ్చితంగా వచ్చే వాళ్ళు అవుతారు. తయారున్నారా? తయారున్నారా? దేనికి? దేనికి? అర్థమైతే లేదు. దేనికి? థాయిలాండ్ కి రావడానికి తయారున్నాము. చెప్పండి, దేనికి తయారున్నారు? ఎవరెవరు? ఇట్లా చేయండి, ఎవరెవరు? ఓకే, సో నేను ఏం చేసే ముందు నేను ఇక్కడ నుంచి చెప్తాను. గర్వ్ సే కహో హమ్ హై వెస్టీజ్. నేనంటాను గర్వ్ సే కహో, మీరు అనాలి హమ్ హై అంటే నేను వెస్టీజ్, మేము వెస్టీజ్. దాని యొక్క అర్థం అది ఉన్నది. చెప్తారా? అందరు నిలబడండి, నిలబడండి అందరు. ఓకే, తయారున్నారా? జరా ఇట్లా లూజ్ చేసుకోండి. बोलना है घर से बोलो वीडियो बस। हाँ सर, आप बना रहे? मैं बोल रहा हूँ। अच्छा, मैं ऐसा बोल रहा हूँ क्या? ओके, तैयार ఉన్నారా? ఓకే, 1 2 3 गर्व से कहो. అరే ఇట్లా చెప్పాలి, गर्व से कहो हम है వెస్టీజ్ అని చెప్పాలి. ఓకే, తయారు ఉన్నారా? ఒకటి రిహర్సల్ చేద్దాం. రిహర్సల్ అంటే ఐడియా ఉందా? ప్రాక్టీస్. ఓకే, गर्व से कहो, गर्व से कहो. అరే ఏమైంది భయ్, మీకు సమోసా ఉన్నది అక్కడ, ఏం ఎనర్జీ రావట్లే భయ్. తోడా మీకు సమోసా ఉందా లేదా గ్యారంటీ చెప్పండి. ఉన్నదట, జర మంచిగా. ఓకే, సమోసా తక్కువ అయితే ఇంటికి పోయి 2 సార్లు మంచిగా తినండి మీరు. ఓకే,
తయారున్నారా? ఓకే, నేను చెప్తున్నా, మళ్ళీ అందరూ జర ఇట్లా చెయ్యి లేపి చెప్పాలి. ఓకే ఓకే, 1 2 3. घर से कहो, 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 घर से कहो. Thank you, thank you, thank you. All the best. Back to